మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ భార్యాభర్తలు కలిసి ఒక ఇద్దరిని చంపడమే కాకుండా వాళ్ళని వండుకొని కూడా తిన్నారంట. కేరళ లిటరసీలో నంబర్ 1 స్టేటే, కానీ అక్కడ ఉండే మనుషులు మాత్రం కొంచెం భయానకరం. అయితే కేవలం డబ్బు కోసం ఇద్దరు అమాయకమైన అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా నరికేశారు. వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా, కానీ ఇది నిజం. సో పూర్తి కథ నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ హారోఫిక్ థాట్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీరేమనుకుంటున్నారో చెప్పండి. భగవల్ సింగ్ మరియు లైలా అనే దంపతులు సమాజంలో మంచి గౌరవం ఉన్నవారు, కానీ ఒక రోజు నుంచి వీరికి డబ్బు పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చిని వాడుకున్నాడు ఒక సైకో మహమ్మద్ షఫీ. అయితే అతను ఆ మహమ్మద్ షఫీ వాళ్ళ దంపతుల ఇంటికి వెళ్ళి మీరు నిలబడి ఇస్తే ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని వాళ్ళని బాగా నమ్మించాడు. రోటరీ క్లబ్లో లాటరీ టికెట్లను అమ్ముకునే పద్మ మరియు హేమ అనే ఇద్దరు అమ్మాయిలను షఫీ మాయ మాటలతో దంపతుల ఇంటికి రప్పించాడు. అక్కడ మంత్రతంత్రాల పేరుతో వారిని మంచానికి కట్టేసి అత్యంత క్రూరంగా హింసించారు. అయితే ఆ ఇల్లులో ఆ మనుషుల అరుపులు మొత్తం మారుమోగిపోయింది. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం వాళ్ళు నరబలి మాత్రమే చేయలేదు, చనిపోయిన వారి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి వండుకుని తిన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం పోలీసులకి తెలిసింది. అయితే విచారణ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు అమ్మాయిలని బాగా హింసించి చంపారని. దాని తర్వాత ఆ చంపిన ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనపడలేదు. అయినా సరే ఆ పోలీసులు వాళ్ళని బాగా విచారిస్తే వాళ్లే స్వయంగా చెప్పారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డబ్బు కోసం మనుషులు ఎంతగైనా తెగిస్తారని. మూఢనమ్మకాలు ప్రాణాలని కాదు, యువతలి వారి నమ్మకాన్ని కూడా తీస్తాయి. అయితే ఈ నిజమైన క్రైమ్ స్టోరీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హారోఫిక్ థాట్స్.